హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక ఫేస్ క్రీమ్ నేను రెడీ చేస్తున్నానండి. ఈ ఫేస్ క్రీమ్ ఏంటంటే బయటకి పోయి ఎండలకి కొంచెం క్రష్ అని వస్తుంది. అంటే మన ఫేస్ పైన ఏంటంటే కొంచెం ఘాట్లుగా వచ్చేస్తుంది. ఎండకి అలాగా కొంచెం రక్తం అంటే పగిలిపోతాయి. ఫేస్ పగిలిపోయిన వాళ్ళకి ఈ క్రీమ్ చాలా వరకు బెస్ట్ అండి. నేను ఎలా తయారు చేస్తాను అనేది మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి, మీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు దీనికి ఏమేమి తీసుకుంటున్నానో ఒకసారి మీరు చూసేయండి. ఇదైతే మిక్సీలో అంటే వేసుకోవాలి. అందువల్ల తర్వాత ఏంటంటే పెరుగు అండి. ఇది కోవిడ్ పెరుగు తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఓట్స్, ఇవి ఓట్స్. తర్వాత ఏంటంటే ఇది విటమిన్ అండి, కనిపిస్తుంది విటమిన్. ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇది ఒకటి కావాలి అంటే ఒక్కసారికి ఒక ఫేస్కి వాడటానికి ఒక్క పిలుస్తారు అంటే ఒకటి. తర్వాత ఏంటంటే ఇది వచ్చేసి కార్న్ పౌడర్ అండి. మనం కుకింగ్ చేస్తాము. తర్వాత ఏంటంటే చికెన్లో అలాగా ఫ్రై చేసినాక మొత్తం వేసుకుంటాం కదా. ఇదేంటంటే కార్న్ ఫ్లోరు. సారీ, నాకు నోట్ తిరగదు, అందువల్ల మీరు ఏమనుకోవాకండి, ఓకేనా. కార్న్ పౌడర్ అండి, కనిపిస్తుంది కదా కార్న్ పౌడర్. ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాననేది, ఏ విధంగా అప్లై చేస్తాననేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని మనం మిక్సీ వేసుకోవాలండి. కొంచెం ఒక స్పూను అలాగా, అంటే మీ ఫేస్కి ఎంత సరిపోద్దో అలాగా. మీ ఫేస్కి మీ అంటే మెడ అంటారు కదా, అది మెడ కడ మొత్తం ఎంత అప్లై చేసుకుంటారో అలాగేంటంటే అప్లై చేసుకొని, లేకపోతే ఇది కొంచెం మిక్సీలో వేసి కూడా పెట్టుకోవచ్చు. సడన్గా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవాలి కాబట్టి మీ ఇష్టం. అలా అప్పుడప్పుడే మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే వేసి పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా ఓట్స్. నేను ఇప్పుడు 2 స్పూన్ వేసాను, ఎక్కువ వద్దు. నేను ఇప్పటికీ చేసుకుంటున్నాను, చూసేయండి. 2 స్పూన్ వేసాను. 2 స్పూన్ వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ అంటే కొంచెం మెత్తగా అయ్యవచ్చు, మెత్తగా వచ్చేదాకా. సారీ, ఏమనుకోవాకండి, ఓకేనా. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను దీనికి. చూడండి, మిక్సీ పడుతున్నా. అయిపోయిందండి, వేసేసా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇలా మెత్తగా కొంచెం వేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ కొంచెం గొరుగా ఉన్న పరాలు, మరి మెత్తగా అవసరం లేదు. ఇది నాకైతే ఓకే. ఇంకా మీ ఇష్టం, మీ చాయిస్. నేను అందరికీ మీ చాయిస్కి వదిలేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తగ్గట్టుగా నేను చేసుకుంటున్నాను కాబట్టి మీ చాయిస్ ఎలా ఉంటుందో అలా మార్చి కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ప్రతి ఒక్కరు నేను అలాగే మీ ఇష్టం పైన వదిలేస్తాను ఏదైనా కూడా. ఎందుకంటే ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఏదైనా కానీ అన్నంలో కానీ, తినే తిండిలో కానీ, ఏదైనా కానీ మనం నడిచే దాంట్లో కూడా ఏదైనా కూడా. అందువల్ల ఏంటంటే మీ చాయిస్కి ప్రతి ఒక్కటి కూడా వదిలేస్తాను నేను. ఇప్పుడు నేను తయారు చేసింది, నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది, నా కోసం నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు పెడతాను ప్రతి ఒక్కసారి కూడా. మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి అని చెప్పను. ట్రై చేయండి, ఇష్టం ఉంటే చేయండి అంటాను నేనైతే కూడా. ఇప్పుడు నేను పెరుగు వేస్తున్నాను చూడండి. ఎక్కువ వేయటం లేదు, అంటే అది మళ్ళీ గట్టిగా అవ్వకూడదు, మళ్ళీ చూసేద్దాం, ఓకేనా. తర్వాత కార్న్ పౌడర్ కలుపుతాం. కార్న్ పౌడర్ కూడా చూసారు కదా, ఈ స్పూన్తో తీసుకుంటున్నాను నేను. అంటే అది ఒక 2 స్పూన్లు అయితే ఇది ఒక స్పూన్ ఉండాలి క్వాంటిటీ. ఇప్పుడు 2, 3 ఇది వేసి మిక్స్ చేస్తున్నాను. ఒకసారి ఏంటంటే ఇవి అలర్జీ ఉన్న వాళ్ళు పెట్టబాకండి. కొంతమందికి పెరుగు అనేది పడదు, అందువల్ల అలర్జీ లేని వాళ్ళ ట్రై చేయండి.
లేకపోతే అలర్జీ ఉన్న వాళ్ళైతే మన చెవు ఉంది కదా, చెవు వెనక భాగంలో కొంచెం కింద వెనక చెవు వెనక భాగం కింద ఉంటుంది కదా, అక్కడ ఏదైనా కానీ మీరు అప్లై చేసి చూడండి. ఒక అరగంట వేసి కొంచెం ఒక ఇంత థిక్లా కొంచెం పెట్టి చూడండి. అరగంట తర్వాత మీకు కానీ అక్కడ ఏం కాలేదు, అలర్జీ లేదంటే యూజ్ చేయండి ఏదైనా కూడా. ఇది ఒక చిట్కా లాగా నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి అలర్జీ అని వస్తుంది పెరుగు అనేది. అందువల్ల ఇదే కాదు, ఏ క్రీమ్ అయినా కూడా మీరు వాడాలనుకుంటే మీ చౌకాట వెనకాల కొంచెం కింద ప్లేస్లో కొంచెం ఏదైనా కూడా కొంచెం అప్లై చేసి చూడండి. మీకు అక్కడే తెలిసిపోద్ది అలర్జీ మీకు ఉందా, లేకపోతే ఈ ఏదైనా కూడా ఈ క్రీమ్ మీకు పడుతుందా లేకపోతే పడటం లేదా, నేను వాడాలా వద్దా అనేది మీరు అక్కడే గెస్ చేయొచ్చు. నేను కొంచెం చేస్తున్నాను పెరుగు. చూడండి ఇలా కలిపేసాను. అంటే కలుపుతా ఉంటే ఇది శబ్దం వస్తుంది, అందువల్ల గిన్నె ఠంగ్ 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 అని. చూడండి ఒక మాస్క్, అంటే మనం మాస్క్ వేసుకుంటాం కదా ఫేస్ పైన, ఒక మాస్క్ క్రీమ్ లాగా ఇలాగ థిక్గా. తర్వాత ఇప్పుడు ఫైనలీ ఇప్పుడు విటమిన్ అండి, విటమిన్ ఒక కాఫీ చేస్తున్నాను. చూసారు కదా, అనిపిస్తుందా? ఇది విటమిన్ది. మీ ఇష్టం, విటమిన్ ఏదైనా కూడా మీకు ఏది పడతాదో వేయండి. మీకు విటమిన్స్ కూడా కొంతమందికి పడదండి. విటమిన్స్ పడినప్పుడు వేయబాకండి, ఓకేనా? అస్సలు వేయకూడదు. మీకు పడుతుంది, మాకు ఓకే, మేము యూజ్ చేసుకుంటాము అన్నప్పుడే మీరు ఏదైనా కూడా యూజ్ చేయండి. లేదు మాకు పడదంటే అస్సలు యూజ్ చేయబాకండి, ఓకేనా? నాకు పడుతుంది కాబట్టి నేను వేస్తున్నాను, పడని వాళ్ళు అసలు వేయబాకండి. చూసారు కదా విటమిన్. దాన్ని ఇప్పుడు కొంచెం ఇక్కడ హోల్ చేసి వేసేటట్టు అని. దీంతో నేను హోల్ చేశాను, చూసారా ఎలా ఉందా? లాలీపాప్ లాగా ఉంది కదా, ఇక్కడ హోల్ చేసా, కనిపిస్తుంది కదా హోల్ని. దీన్ని తీసి ఇలాగా బయటకు వచ్చేసింది, కనిపిస్తుంది కదా, వేసేసా. మీకు ఇష్టమైతేనే, మీకు పడుతుందంటేనే వేయండి, లేకపోతే వేయబాకండి. విటమిన్స్ ఇది కూడా కొంతమందికి పడదు, పడనినప్పుడు వేయబాకండి, యూజ్ చేయబాకండి. నేను ముందే చెప్తున్నాను, ఓకేనా? పడిన వాళ్ళు ఓకే, మనకు ఓకే అన్నప్పుడు మా చర్మానికి, అంటే మీ చర్మానికి సెట్ అవుతుంది అంటేనే వేసుకోండి. ఓకే అండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను, అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను పెట్టలేను. కుకింగ్ అయిన తర్వాత ఇంకా నా రూమ్లో పోయేటప్పుడు ఏంటంటే కొంచెంసేపు ఒక అరగంట పెట్టి అలా కడిగేస్తానండి. ఇప్పుడు కుకింగ్లో ఉన్నాం కాబట్టి వేడికి మళ్ళీ ఇక్కడ ఉండకూడదు, పెట్టిన తర్వాత మళ్ళీ కిచెన్లో ఉండకూడదు. రిలాక్స్గా ఉన్నాము, మనం ఏ వర్క్ లేదు, కిచెన్ వరకు, ఇంకా అది గ్యాస్ అనేది ఇంకా వేడి అనేది మా ఫేస్కి తగలదు అన్నప్పుడే మీరు ఇది వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు నేను మీ చేతికి పెట్టి చూపిస్తాను. నా చేతికి చూసారా, ఇలా అప్లై చేసుకోండి, ఓకేనా? ఇలా అప్లై చేసి ఒక అరగంట అలా ఫేస్ మీద పెట్టేసి తర్వాత కడిగండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.